హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమర్ యువ టెక్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. సో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఇది కూడా మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఏడిఎంఎస్ లెజెండ్ గురించి చెప్పాను కదా. ఇది కూడా ఏడిఎంఎస్ టీటీఎక్స్. సో దీని ఫిజికల్ ఓవర్ వ్యూ అలాగే స్పెసిఫికేషన్ చూద్దాం. మరి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే ఏడిఎంఎస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో అలాగే ఈ సైడ్స్ కూడా మనకి ఏడిఎంఎస్ టీటీఎక్స్ ఉంది. ఇక్కడ మాత్రం మనకు ఎల్ఈడి పార్కింగ్ లైట్ అలాగే మెయిన్ లైట్ కూడా ఎల్ఈడి అయితే ఉంది కంప్లీట్గా. సో సైడ్ కూడా మనకి సేమ్ అదే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి సైడ్ ఇండికేటర్స్, హాలోజన్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, హాలోజన్ బల్బ్వి. బ్యాక్ కూడా సేమ్ అదే ఇండికేటర్స్ ఉంటాయి. స్పీడోమీటర్ కూడా మనకు ఎల్ఈడి స్పీడోమీటర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మన బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఏడిఎంఎస్ ఈ బైక్ అనేది ఉంది. సో బ్యాక్ మన కంప్లీట్గా ఇది కూడా బ్యాక్ లైట్ కూడా ఎల్ఈడి అయితే ఉంది. సో ఈ రెండు సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ లుక్ కూడా ఓకే, పర్లేదు. సైడ్ లుక్ చూసుకున్నట్లయితే సైడ్ లుక్ కూడా బాగుంది. సైడ్ లో కూడా మనకి ఏడిఎంఎస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో సైడ్ లుక్ కూడా ఓకే, బాగానే అనిపించింది. సో మనకి లెగ్స్ పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు లెగ్స్ పెట్టుకోవడానికి. సో ఒకసారి సైడ్ లుక్ ఒకసారి దూరంగా చూడండి. సైడ్ లుక్ అయితే ఓకే. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పటిదాకా అయితే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మ్యాక్సిమంగా చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుండి. సో ఇక్కడ కూడా మనకి సేమ్ అదే లుక్ అయితే కనిపిస్తుంది ఏడిఎంఎస్ బ్రాండింగ్ తోన. సో లుక్ లో అయితే ఏం మార్పు అయితే లేదు. సో ఇంకొక విషయం, బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా డిస్క్ తోనే వస్తుంది. సో మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్ డిస్క్ అయితే ఉంటుంది. ఇంకా సీట్ గురించి మాట్లాడుకున్నట్టే సీట్ అయితే చాలా స్పేసియస్ గా అయితే ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 3 మెంబర్స్ కూర్చునేంత స్పేస్ అయితే ఉంది. కానీ 3 మాత్రం మంచిది కాదు, ఇద్దరే కూర్చోండి. 3 కూర్చుంటే ఫైన్ పడుతుంది. సో ఇదైతే మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగానే ఉంది, ఏదో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉన్నట్టుంది దాంట్లో మనకి. సో అది బ్యాటరీ స్పేసింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్యాటరీ అయితే పెట్టేసి ఇస్తారు వాళ్ళు మనం తీసుకునేటప్పుడు. సో బ్యాటరీ గురించి మాట్లాడుతుంటే 60 వోల్టేజ్ 36 ఆంపియర్స్ ఒకటి ఉంటుంది, లేదంటే 72 వోల్టేజ్ 45 ఆంపియర్స్. సో మనం బడ్జెట్ బట్టి బ్యాటరీ ఉంటుంది. రేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే రేంజెస్ అయితే 60, 80, 120, 150, 200 కిలోమీటర్ రేంజెస్ అయితే ఉన్నాయి. సో కాస్ట్ ని బట్టి రేంజ్ డిఫరెంట్ గా, బ్యాటరీ డిఫరెంట్ గా వస్తుంది. ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ బ్రాండింగ్ అయితే ఉంది టీటీఎక్స్ అని. ఇది ఏడిఎంఎస్ టీటీఎక్స్ స్కూటర్. సో ఫ్రంట్ డిస్ప్లే చెప్పానుగా ఇందాకనే, ఎల్ఈడి డిస్ప్లే. ఇది కంప్లీట్ గా మొబైల్ టైప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి రేంజ్, స్పీడ్ అలాగే టైము అలాగే మనకు బ్యాటరీ లెవెల్, ఇండికేటర్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ మనకు బ్లూటూత్, మొబైల్ యాప్ కనెక్టివిటీ అలాంటివి ఆప్షనల్. మనం కావాలంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్గా పెట్టించుకోవాలి. రైట్ సైడ్ మనకు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కంప్లీట్గా మనకి స్టార్ట్ బటన్ ఉంటుంది. అలాగే మనకి స్విచ్చెస్ ఉంటాయి. సో ముందర మనకి స్విచ్చెస్ 3 లైట్స్ ఉన్నాయి కదా, ఒకటి పార్కింగ్ లైట్, సెంటర్ లైట్, టాప్ లైట్. అలాగే ఇది మనకు ఆఫ్ ఆన్, అంటే మనం ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు బ్యాటరీ సేవ్ చేసుకోవడం కోసం ఆఫ్ చేసుకోవచ్చు కాకుండా ఎక్కువగా. ఇదైతే మనకి ఇది ఫ్రంట్ డిస్క్. ఫ్రంట్ చెప్పానుగా, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా డిస్కులతో వస్తుంది కాబట్టి ఇది ఫ్రంట్ డిస్క్. సో ఇక లెఫ్ట్ సైడ్ మాట్లాడుకుంటే రివర్స్ గేర్ అయితే ఉంది. ఎందుకోసం ఇచ్చారంటే ఇద్దరు కూర్చున్నప్పుడు బ్యాక్ లాగడం ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకోసం అనేసి రివర్స్ గేర్ వేసుకుని మూవ్మెంట్ ఇస్తే ఎక్కువ స్పీడ్ పోతుంది, నార్మల్ స్పీడ్లో అవుతుంది. సో నో ప్రాబ్లం. హారన్ ఉంది, అలాగే సైడ్ ఇండికేటర్స్ అయితే ఉంది, అలాగే పాస్ ఉంది, అప్ డౌన్ పాస్ లైట్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్. సో ఓవరాల్గా అన్ని అయితే ఫీచర్స్ ఉన్నాయి. కానీ బ్లూటూత్ అలాంటి ఫీచర్స్ కోసం మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకోవాలి. సో ఇదైతే సైడ్ ఇండికేటర్ ఇందాకనే చెప్పాను, సేమ్ హాలోజన్ బల్బ్స్తో ఉన్నాయి. హెడ్ లైట్, బ్యాక్ లైట్ మాత్రం మనకు కంప్లీట్ గా ఎల్ఈడి బల్బ్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఎల్ఈడి బల్బ్ తో ఉంటుంది. సైడ్ ఇండికేటర్ ఓకే, నాకు అంతా స్టాండర్డ్ అనిపించలేదు. ఒకవేళ కింద పడితే ఇరిగిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుండే సైడ్ ఇండికేటర్. స్కూటర్ బాడీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ అయితే కనిపిస్తుంది నాకు. కంప్లీట్ గా ఎక్కడైనా మొత్తం ప్లాస్టిక్ బాడీ ఉంది. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ గా ఎల్ఈడి ఉంది. బ్యాక్ హాలోజన్ బల్బ్ కాదు, బ్యాక్ లైట్ కూడా ఎల్ఈడి బల్బే. ఈ ఇండికేటర్స్ మాత్రమే హాలోజన్ బల్బ్ లాగా ఉన్నాయి. సో ఇది మాత్రం కంపల్సరీగా బ్యాక్ ఎల్ఈడి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎల్ఈడితోనే ఉంది.
దీని రేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే రేట్ అయితే 1,25,000 అయితే చెప్తున్నారు. సో మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడితే మన కన్స్ట్రక్షన్ ఉంటే అడిగి చూడొచ్చు. సో 1,25,000 అంటే నాకైతే ఎక్కువనే అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలుపగలరు. ఫ్రంట్ సైడ్ అయితే అక్కడ మనకి కీ సిస్టమ్ అయితే ఉంది. దీంట్లో మెయిన్గా కీ సిస్టమ్ ఏంటంటే మనకు యాంటీ థెఫ్ట్ అలారం ఒకటి ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ కూడా ఒకటి ఉంటుంది. మన కీలెస్ ఎంట్రీ పిన్తో కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఇందాకనే చెప్పానుగా, ఫ్రంట్ కూడా కంప్లీట్గా మనకి డిస్క్తో వస్తుంది, కంప్లీట్గా డిస్క్తో వస్తుంది. ఇంకొకటి నాకు నచ్చలేదు ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ 2 టైర్ సైజ్ కూడా 90/90 ఉంది. యాక్చువల్గా నాకు డిస్క్ ఉంది కాబట్టి బ్యాక్ టైర్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఫ్రంట్ బ్యాక్ 2 డిస్కులు ఉన్నాయి, బట్ టైర్ సైజెస్ మాత్రం సేమ్ 90/90. అదొక్కటి కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది. ఎందుకంటే సడన్గా డిస్క్ కొడితే కంట్రోల్ కాదు. ఇంకొకటి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఏబిఎస్ బ్రేక్ కాదు కాబట్టి డిస్క్ కొట్టే ముందు ఒకసారి చూసి కొట్టండి, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మాత్రం సస్పెన్సర్ చూసుకుంటే హైడ్రాలిక్ సస్పెన్సర్ అయితే ఉంది, హైడ్రాలిక్ అబ్జర్వర్ సస్పెన్సర్ ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్. సో చెప్పాను కదా 90/90 ఫ్రంట్ బ్యాక్ టైర్ 2 కూడా మనకి 90/90 ఉంది. ఇక దీని లోడ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు 180 kgs అయితే లోడ్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు వాళ్ళు. బ్యాటరీ గురించి మాట్లాడితే మనకు చెప్పానుగా ఇందాకనే 4 to 8 hours ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. 3 years వారంటీ మాత్రం ఉంటుంది బ్యాటరీ. సో బ్యాటరీ అన్లిమిటెడ్ వారంటీ కాదు, 3 years వారంటీ మాత్రం. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ అయితే ఉంది. సో ఛార్జింగ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 5 amperes, 6 amperes, 10 amperes ఉంది. రేంజ్ని బట్టి యాంపియర్స్ కూడా వేరుగా ఉన్నాయి. ఇదే అండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.